మీకు తోడేయుడును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఈస్టర్ తర్వాత మహిళా ఆదివారం గురించిన సంగతులు మనం గత కాలంలో వింటూ వచ్చాం. ఈ దినాన్ని విశ్వాసం గల స్త్రీల గురించి వాక్యాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. విశ్వాసము అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే విశ్వాసం ఉంటే ఏ కార్యాలైనా సరే మనము చూడగలుగుతాం. విశ్వాసము అనేది అది శరీర సంబంధమైందా, హృదయ సంబంధమైందా అని మనం ఆలోచన చేస్తే అది హృదయ సంబంధమైంది. హృదయంలో విశ్వాసం ఉంటే శరీర క్రియలకి ఏది అడ్డురాదు కదండి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మొదటి మాట మత్తయి సువార్త 15వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. చదవబడిన వాక్య భాగంలో, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు. ఈ మాట యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనములో ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తాడు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఈ వాగ్దానాన్ని, ఈ ప్రవచనాన్ని, చాలా ప్రవచనాలు ప్రభు ఎత్తి చూపించి ఆనాటి ఇశ్రాయేలులకు లేదా మత పెద్దలకు ఆయన బోధిస్తూ వచ్చారు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో శరీర సంబంధమైన దానికి ప్రాధాన్యత ఇస్తున్న పరిసయ్యులు శాస్త్రులు యేసు ప్రభు యొక్క బోధన గురించి వారు విసుక్కుంటారు. యేసు ప్రభు శిష్యుల గురించి కూడా వారు విసుక్కుంటారు. ఎందుకనంటే చేతులు కడుక్కోకుండా ఆహారం తింటున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే చేతులు కడుక్కోకుండా ఆహారం తింటున్నారు. ఇది ఆచారం. చేతులు కడుక్కోవాలనేది శుభ్రము, ఆచారం. కానీ అది పాపం కాదు. అంటే కడుక్కోకుండా తింటే, అశుభ్రంగా తింటే వాడి అనారోగ్యం, వాడి శరీరానికి వాడికి బలహీనత. కానీ యేసు ప్రభు దాని గురించి, దీని గురించి మాట్లాడాలనుకోలేదు. కానీ ప్రవక్త ఎందుకు ఈ మాట రాయించి ఉంచారు అనే విషయాన్ని వారికి అర్థమయ్యేటట్లుగా ఈ యొక్క వాక్యంలో, లేఖనంలో చెప్తున్నారు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నారు, ప్రసంగాలు చేస్తున్నారు, వాక్యాన్ని చదువుతున్నారు. ఈ లోకంలో మరి శాస్త్రులు, పరిసయ్యులు, బోధకులు, బిషప్పులు, పాస్టర్లు ఇలా ఎన్నో మాటలు వాక్యాన్ని బోధించే వారి గురించి చెప్పుకుంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఆ దినాల్లో శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు దైవోపదేశాన్ని బోధిస్తూ ఉండేవారు. నికోదేము రాత్రి కడ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు అంటారు కదా, ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రం బోధిస్తున్నా నీకు నిత్య జీవనం గురించి తెలియదా అని. అలాగే ఇక్కడ ఇశ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న నీకు ఏది మంచో, ఏది చెడో, ఏది తప్పో, ఏది ఒప్పో తెలియదా? మనిషి చేయి కడుక్కోకుండా ఆహారం తినడమో తప్ప, కానీ మనిషి హృదయం కడుక్కోకుండా మాట్లాడడం తప్ప. రెండు నోటితోనే పనిచేసి, తినేది నోరే, మాట్లాడేది నోరే. నోరు అనేది చాలా ప్రమాదకరమైంది, అవసరమైంది. అండి నోరు పూసుకుంటే తినలేము, తాగలేము, బతకలేము. నోరు తెలిస్తే సరిగ్గా మాట్లాడకపోతే ఆ మాటలు మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండకపోతే అది మనకి ప్రమాదం. అందుకనే సామెతల గ్రంథంలో చాలాసార్లు రాస్తాడు భక్తుడు. ఎందుకనంటే ఈ నోటి మాటలు ఉన్నాయి చూడండి, అవి చాలా ప్రమాదం. ఒక మనిషిని విశ్వాసంలో బలపరిచేది మాటే, ఒక మనిషిని విశ్వాస భ్రష్టుని చేసేది మాటే, ఒక మనిషిని ఆదరించేది మాటే, ఒక మనిషిని అవమానపరిచేది మాటే, ఒక మనిషిని దేవుని కొరకు హెచ్చించేది ఆ మాటే, దేవుని నుంచి దూరపరిచేది ఆ మాటే. అందుకే మీ మాటలు కొద్దిగా ఉండాలి, మీ మాటలు ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలి. మీ మాటలు ఎలా ఉండాలి అని అంటే ఇతరులను ఆదరించేవిగా, బలపరిచేవిగా ఉండాలి. అది దేవుడు చెప్తున్న మాట, భక్తులు వారి జీవితంలో చెప్పిన మాటలు. ఈ దినాన్ని మన మాట మనకి
ఆశీర్వాదకరంగా ఉండాలి, మన మాట ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు బైబిల్లో లేదా ధర్మశాస్త్రంలో మాటలు ఎక్కడి నుంచి వస్తుందంట? పెదవుల నుంచి వస్తుందంట. యెషయా గ్రంథం 29:13. ప్రభువు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను కనపరుచుచున్నారు గాని పెదవులతో నన్ను ఘనపరుచుతున్నారు కానీ తమ హృదయము నాకు దూరము చేసుకుని ఉన్నారు. ఇది వస్తున్నారు, పెదవులతో పాడుతున్నారు, పెదవులతో ప్రార్థన చేస్తారు, హృదయం మాత్రం నాకు దూరంగా ఉన్నది. హృదయము దేవునికి దగ్గరగా లేకుండా మనుషుల దగ్గరగా ఉన్నాము, మనస్సులు దూరంగా ఉన్నాయి. ఇద్దరు మాట్లాడుకోలేదు అనుకోండి, పక్క పక్కనే కూర్చుంటాం, మనుషుల ప్రక్కనే ఉంటాం, కానీ మన మనస్సులు మాత్రం కరోనా మూలంగా దూరంగా ఉంటాయి. అలాగే దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ దేవుని యందు సరైన విశ్వాసం అనే కారణాలను బట్టి మన యొక్క భక్తి దేవునికి మనకనే దూరంగా ఉంటుంది. అందుకనే ప్రవక్త చెప్పిన మాటని యేసుప్రభుని మరలా దాన్ని జ్ఞాపకం చేస్తూ చెప్తున్నాడు. బోధ చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రజలకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నారు, కానీ పెదవులతో మాత్రమే చెప్తున్నారు, హృదయంలో వచ్చేది రావడం లేదు. కనుక కడగబడవలసింది హృదయం. హృదయం దేనితో నింపబడుతుందో నోరు అదే మాట్లాడుతుందంట. హృదయం విశ్వాసంతో నింపబడింది అనుకోండి, మన నోట ఏ మాటలు వస్తాయండి? విశ్వాస మాటలే వస్తాయి. మన హృదయం అవిశ్వాసంతో ఉన్నదనుకోండి, మన ఏ మాటలు వస్తాయి? అవిశ్వాస మాటలే వస్తాయి. నన్ను నా ఫ్రెండ్స్ నా వయసులో ఉన్న వాళ్ళు అనేవారు, ఇప్పటికే భక్తి ఎందుకే అని. నా పిల్లలు అనేవారు, ఇప్పటి నుంచే ఈ లోక సంబంధమైన సంతోషం ఏమో అనుభవించకుండా చిన్నప్పటి నుంచే గాజు వేసుకొని అంటావు, పూలు పెట్టుకొని అంటావు, కాటి పెట్టుకొని అంటావు, బ్యాక్ ఓపెనింగ్ జాకెట్లు, ఆ రోజు ఫ్యాషన్ బ్యాక్ ఓపెనింగ్ జాకెట్లు, పొట్టి చేతులు వేసుకొని అంటావు, సినిమాలకు రానంటావు, సర్కస్కి రానంటావు, ఎక్కడికి రానంటావు, ఏమీ తిన్నంటావు. ఎందుకే ఈ భక్తి ఇప్పుడు నుంచేది అనేవారు. ఎందుకో నాకు తెలియదు కానీ చిన్నప్పటి నుంచి దేవుడు అంటే ఇష్టం. నా ఆత్మీయ తల్లి అలా ఉండేవారు కనుక ఆవిడ పెద్ద ఆవిడ టీచరు, ఆవిడ భర్త లేరు మా తాతయ్య గారు, కానీ ఎప్పుడు తెల్లబట్ట వేసుకునే ఉండేది. తెల్లబట్ట కాబట్టి కొనక కదా అది ఒకటి ఉండేది కాదు, మిగిలినన్ని మాత్రం అవి నా స్వాధీనం ఉండేది కనుక మిగిలిన ఏమి చేసేదని కాదు. చాలా మంది నన్ను ఈ ముసలిది అనేవారు, ఇది అని చెప్పి ముసలితో ఉంటుంది అనేవారు. కానీ నాకు పెద్దవాళ్ళంటే మొదటి నుంచి గౌరవమే, వాళ్ళు చెప్పే మాట్లాడడం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మంచి బోధిస్తారు. ఆ మంచిని మనం గ్రహిస్తే అది మన జీవితానికి అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక నా జీవితంలో భక్తి అనేది ఎవరో బోధిస్తే రానా, భక్తి అనేది నా హృదయం నుంచి రావడం మొదటిది. దేవుని భయంకరంగా హల్లెలూయా. ఎందుకు హృదయం నుంచి రావడం మొదటిదంటే ఇర్మియాతో దేవుడు చెప్తున్నమాట, తల్లి గర్భంలో పిండముగా రూపింపబడక ముందే నేను నిన్ను దేవుడు ఎరిగినాడు కనుక, దేవుడు మనను చూస్తున్నాడు కనుక మనకు తెలియకుండానే మనలో భక్తి మన అంతరాలే పెరుగుతూ ఉంటుంది. మనం పిల్లల గురించి కొన్ని మాట్లాడతాం, పువ్వు పుట్టగానే పరిమళం అంటే ఆ పిల్లల యొక్క పనులు, మన యొక్క చదువు, దాన్ని చూసినప్పుడు వాళ్ళ గురించి ఆ మాట చెప్తూ ఉంటాం. కనుక మన యొక్క జీవితము ఆశీర్వాదకరంగా, ఇతరులకు దీవెనకరంగా, మనకి మేలుకరంగా ఉండాలి అని అంటే మన హృదయం కడగబడాలి. మనం కడగబడిన పాత్రలో పాలేసి కాసుకున్నాం అనుకోండి, తాడని పని చేస్తుంది, పెరుగు పని చేస్తుంది. కడగకుండా పాత్రలో నువ్వు పాలేసావనుకో, పాలు తాగడానికి కాఫీకి పని చెప్పి పెరుగు రాదు, ఇది విరిగిపోతాయి. మన భక్తి మనకి, మన పిల్లలకి, మన ఇరుగు పొరుగు వారికి, మన ఇంటి వారికి, బయట వారికి వీలుకరంగా దీవెనకరంగా ఉండాలంటే మొదట మన పాత్ర కడగబడాలి. కడగబడని పాత్రలో ఎన్నిసార్లు ఎన్ని మంచి పాలు వేసుకున్నా సరే, ఎన్ని మంచి ప్రసంగాలైనా సరే, ఎంతమంది మంచి భక్తులు బోధ చేసినా సరే, ఎంతమంది పెద్ద పెద్ద వాళ్ళు ప్రార్థన చేసినా సరే, నీ హృదయం కడగబడకపోతే అదంతా ఏమైపోతుందన్నమాట అండి, నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం. కనుక మొదట మన హృదయం కడగబడిందా లేదా అనేది మనము ఆలోచన చేసుకోవాలి. ఈ దినాన్ని క్రీస్తు ప్రభు ఒక చక్కటి మాటల గురించి ఇక్కడ రాస్తున్నారు. ఎందుకనంటే
అన్ని జనుల గురించిన మాట, అన్ని జనులు వారికి ధర్మశాస్త్రం ఏంటంటే తెలియదు, బైబిల్ వాళ్ళు చదవరు, అంటే బైబిల్ వాళ్ళు బోధించడానికి వాళ్ళకి అన్నప్పుడు దేవుడు నమ్ముకోలేదు, చర్చికి వెళ్ళలేదు, వాళ్ళకి బైబిల్ ఏం తెలియదు. కానీ క్రైస్తవులు తెలుసు, ఎందుకంటే చిన్నతనం నుంచి మనం సండే స్కూల్ కానించే దేవుని గురించి మాట్లాడాలి చెప్తున్నాం, ఆదివారం వింటున్నాం, ప్రతి ప్రార్థనకు వెళ్తాం, ప్రతి చోట దేవుని మాట లేకుండా ప్రార్థన కూడికూడదు. కానీ ఎన్నిసార్లు వాక్యం విన్నా విశ్వాసం హృదయంలో లేకపోతే విన్న వాక్యం అంతా నిష్ప్రయోజనం. ఒకవేళ వాళ్ళు ఏ బైబిల్ చదవలేదు, ఏ వాక్యం వినలేదు, కానీ వారు దేవుని యొక్క మాట, దేవుని సన్నిధిలో ఏదో ఒక మాట వాళ్ళు పట్టుకుంటే ఆ మాట వాళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. వారి హృదయాన్ని మార్చేస్తుంది. అందుకనే మారు మనసులోకి వచ్చిన తర్వాత వారి మనస్సులు మారినాయి కనుక వారి జీవితం అంతా మార్పు చెంది దేవునికి మహిమకరంగా జీవించడానికి అనేక మంది భక్తులు స్ఫూర్తిగా మనకున్నారు. ఈ దినాల్లో పెద్ద పెద్ద సేవకులందరూ రక్షించబడి వచ్చిన అన్య జనుల నుంచి వచ్చిన వారే. మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి, ఇప్పుడున్న లీడింగ్ ఇరుపై భక్తులు విడిచిపెట్టేద్దాం, ప్రస్తుతం లీడింగ్ లో ఉన్న భక్తులను చూసుకున్నాం. పెద్ద పెద్ద సేవకులందరూ అన్య జనుల నుంచి రక్షించబడి వచ్చిన వారే. ఇక్కడ మన శాలేమ కానివ్వండి, అక్కడ సిలకూరుపేటలో శాలేమ కానివ్వండి, ఆయన పేరు శాలేమరాజే, ఈ పేరు శాలేమరాజే, ఆయన కంసాలైన ఈయన కంసాలైనే. కానీ దేవుడు మరి పట్టుకున్నాడు వాడిని. ఎంత గొప్ప విశ్వాసులకు నడిపిస్తున్నాడు, వేల మందిని నడిపించే గొప్ప విశ్వాసులుగా. అంటే వారి మనస్సులు మారినాయి కనుక, మారు మనసు అనుభవంతో వారు అపోస్తుల బోధ చేస్తున్నారు కనుక అనేకులను ప్రభువులకు నడిపించగలుగుతున్నారు. ఎప్పటిచో చేపల చెరువులు మేతేస్తున్నాం సంఘాల్లో, కానీ ఆ ఉన్నవాళ్ళే తప్ప కానీ పెరగడం లేదు. ఎందుకంటే సరైన పరిస్థితి మనది కాదేమో. నా వరకు నేను దాంట్లో పెట్టుకుంటాను. మనం ఇంకా ఎంత శ్రమ పడాలో, ఇంకా శ్రమ పడవలసినంతగా శ్రమ పడలేకపోతున్నాను నేను. నా ఎవరి కాలం అంతా దేవుని కోసం ఖర్చు పెట్టాను. అనేక సంఘాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో సువార్త ప్రకటించే సువార్తకురాలుగా, ఒక ప్రీచర్గా దేవుడు ఒక స్పీకర్ గా వాడుకున్నారు. ఇంకా చెప్పారు, నువ్వు ఇక వెళ్ళలేని సమయంలో నేను నీకు మందిరాన్ని ఇస్తాను, నువ్వు వెళ్ళలేని సమయంలో నీకు సంఘాన్ని నీకు ఇస్తానని చెప్పారు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఇంకా నేను వెళ్ళలేని వయసు వచ్చిన తర్వాత ఇప్పుడు నాకు సంఘాన్ని, చర్చిని, సేవని ఇచ్చాడు. అంతకుముందు నుంచి ఉన్న వాళ్ళందరూ ఉంటే ఇప్పుడు నాకు చాలా పెద్ద సంఘం అయ్యేది, చాలా పెద్ద సమస్య అయ్యేది. కానీ నేను ఎంతమందికి వాక్యం బోధించగలిగేదని, నా సంఘంలో ఉన్న వాళ్ళకి మాత్రమే బోధించగలుగుతాను. కానీ బయటికి వెళ్ళి సంఘం పెట్టిన తర్వాత బయటకు సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు కదా. కనుక దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము మనము మన విశ్వాసం ద్వారా అనేక ఆత్మలను ప్రభు కొరకు సంపాదించడం కొరకు ప్రభు మనం పిలిచాడు. కనుక మన విశ్వాసము గొప్పదిగా ఉండాలి. మీకు ముందు ఒక 5 స్త్రీలను మాత్రం పెడతాను, ఎందుకంటే అందరూ ఎక్కువ స్త్రీలు ఎక్కువ ఉంటున్నాం కనుక మన విశ్వాసం ఎలా ఉన్నదో ఒకసారి మనం పరీక్షించుకుందాం. విశ్వాసకి కావాల్సింది ఆస్తి కాదు, ఐశ్వర్యం కాదు, కులం కాదు, రంగు కాదు, గొప్ప కాదు, పేద కాదు. అది దేవుడికి అక్కర్లేదు. నువ్వెవరైనా సరే, మారేగా, మాదేగా, కాపేగా, రాజేగా, కమటేగా, కంసాలేగా, వేదనగా, కానీ దేవుడికి కావాల్సింది నీ హృదయం. హృదయానికి కులం లేదు, శరీరానికి కులం, నీ ఆత్మకు కులం లేదు, నీ మనసుకు కులం లేదు. అవి నీ హృదయంలో దేవుడికి ఇచ్చినవి. అవి దేవుడి కొరకు వాడబడడానికి, నువ్వు బ్రతికి లోకంలో జీవించడానికి దేవుడికి ఇచ్చిన గొప్ప కృపా వరాలవి. లేదా దేవుడిచ్చిన కృప కలిగిన ఆయన ప్రేమను బట్టి మనను భూమి మీద ఉంచి వీటి ద్వారా మనను పోషిస్తూ, సంరక్షిస్తూ, జ్ఞానాన్నిచ్చి, బలపరిచి దేవుడి రాజ్యం కొరకు సిద్ధపరచడం కొరకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప విశ్వాసం. ఆయన యందు నమ్మిక ఉంచడం, రక్షించబడడం. కనుక ఇక్కడ 3 స్త్రీలను మీ ముందు, అన్య స్త్రీలను మీ ముందు పెట్టాలని ఆశపడతాను. నెంబర్ 1, మొదటి స్త్రీ ఇక్కడే మనకి కనబడుతుంది. ఈ 15వ అధ్యాయంలో కానాను స్త్రీ. అంటే మనం ఏ అధ్యాయం నుంచి వెళ్తున్నాం కనుక, లేదా పాత నిబంధనలోకి వెళ్తే కనుక యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. రాహాబుని కనుక మనం ఆలోచన చేయగలిగితే, రాహాబు
అసలు విశ్వాస సంస్థ పక్క నుంచి ఆమె యొక్క జీవితమే మనుషులకు ఇష్టమైనది కాదు, సమాజానికి ఏమాత్రము విలువనిచ్చేది కాదు. ఎందుకు? ఆమె ఎవరండి? వేశ్య. ఆమె ఒక వేశ్య. ఆ వేశ్య దగ్గరికి ఎవరైనా వెళ్తారు. ప్రాంతీయ భేదం లేదు కదండి, పెద్ద గొప్ప లేదు. ఎవరైనా వెళ్ళడానికి వీలైన స్థలం అది. ఇక్కడ యెహోషువ పంపించిన ఇద్దరు ఆమె దగ్గరికి వెళ్ళింది పాపం చేయడం కొరక. ఆమె వేషే దగ్గర సహజంగా జనాలు ఎందుకు అంటారండి? పాపం చేయడానికి వెళ్తారు. ఈ మీరు పాపం చేయడం కొరక. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నశించిన దాన్ని వెతికి రక్షించడం కొరకు మనిషి కుమారుడు భూమి మీదకి దిగి వచ్చాడు అనే మాట జ్ఞాపకం తెచ్చుకుంటే ప్రభు ఆమె రక్షించాలనుకున్నాడు. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. ఎందుకు ఆమె రక్షించాలనుకున్నాడు అంటే ఆమె బోధన తెలియదు, ధర్మశాస్త్రం తెలియదు, వాళ్ళకేమి ఉపదేశించే ఉపదేశకులు లేరు. కానీ ఆమె దేవుని గురించి ఒక మాట వినది. ఈ రోజుల్లో చాలా మంది దేవుని గురించి ఒక మాట విని వారు బ్రతుకులు మార్చుకుంటున్నారు. ఒక మాట నన్ను పట్టుకుందండి, ఒక సేవకుడు చెప్పి ఒక మాట నన్ను పట్టుకుందని అనేక మంది సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. ఆమె ఒక మాట వినదంట. చదువుదాం 2వ అధ్యాయము 10వ వచనం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోచేసెను. విన్నది ఇక్కడ ఏంటంటే రాహాబు విన్నది. ఏమని విన్నదంట? ఎర్ర సముద్రమును దేవుడు ఎలాగో పాయలు చేసానో అది విన్నది. సముద్రం పాయలు చేయడం అంటే మాటల చదవమ్మా. యోర్దాను తీరమునున్న అమోరీయులు ఇద్దరు రాజులైన సీహోనుకును ఇప్పుడు వీళ్ళిద్దరు చాలా బలమైన రాజులు. ఓగు వీళ్ళిద్దరూ చాలా శూరులైన రాజులు. కానీ వీళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారండి? ఓడించేశారు. తర్వాత మీరేమి చేసిద్దరో అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిద్దరో ఆ సంగతి మేము వింటిమి. చాలమ్మా విన్నది ఏమండి? దేవుడు సముద్రాన్ని ఎలాగో పాయలు చేసాడో విన్నది, ఆ రాజుని మీద ఎలా హతమార్చారో విన్నది, సూర్యచంద్ర నక్షత్రాన్ని యెహోషువ ఎలాగో ఆపు చేసాడో విన్నది. ఇవన్నీ విని ఆమె అంటది వీళ్ళతోటి, ఆ మాటలు విన్నప్పుడు ఏమండి మీ దేవుడు చాలా గొప్పవాడు, ఈ దేశాన్ని ఖచ్చితంగా మీకు స్వాధీనంగా ఇస్తాడు, ఇచ్చినప్పుడు మీరు నన్ను నా ఇంటి వారిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇక జరగాలి ఏమి? కానీ సముద్రం పాయరావడం చూసి వచ్చిన వాడికి లేదు విశ్వాసం, రాజును జయించి వచ్చినప్పుడు విజయాన్ని చూసిన వారికి లేదు విశ్వాసం, సూర్యచంద్రుల్ని ఆఫ్ చేసినప్పుడు చూసిన వారికి లేదు విశ్వాసం. అంటే చూసిన వారికి లేని విశ్వాసము చూడని వారికి ఉంది. దేవునికి మహిమ కలుగాక. అందుకే ప్రభుత్వం గ్రేడ్ పెడితేనే కానీ నేను నమ్మనంటే చూసి నమ్మవారి కంటే చూడక నమ్మవారు ధన్యులు. మీరు చూడలేదు కానీ నమ్మారు. నమ్మటాన్ని వలనైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే. ఈ స్త్రీ చూడలేదు కానీ విని నమ్మింది కనుక నిశ్చయముగా ఈ దేశాన్ని మీ దేవుడు మీకు ఇస్తాడు. మీరు ఏమి కలవరపడద్దు. వాళ్ళు వస్తారు, మిమ్మల్ని నేను దాచి నేను మిమ్మల్ని పంపించేస్తాను, మీరు జాగ్రత్తగా వెళ్ళిపోండి, మీరు ఈ దేశాన్ని స్వాతంత్రం చేసుకోవడానికి వస్తారే అప్పుడు నన్ను నా తండ్రి ఇంటిని జ్ఞాపకం తెచ్చుకోండి. ఆ గోడ మీద ఉంటుంది ఆ ఇల్లు, దాని నుంచి కింద దించేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేసి దానికి ఒక తొందర దారం కట్టుకోండి కిటికీకి. మేము చెప్తాం మమ్మల్ని ఎవరు
కాపాడి తప్పించి పంపించారో ఆ ఇంటిని మాత్రం మీరు ఏం చేయొద్దని మా వాడికి చెప్తాం. అలాగే తన తండ్రి ఇంటి వారిని తనకు కావలసిన వారందరినీ ఆ ఇంట్లో పెట్టి ఆ కిటికీకి ఎర్రటి తొగరదారాన్ని కట్టిందంట. ఎరుకో పట్టణంలో అన్ని గృహాల్ని నాశనం చేశారు కానీ ఆ ఇంటి జోలికి వెళ్ళలేదు. దేవుని మహిమ కలుగాక. హల్లెలూయా. ఒక్క విశ్వాసి ఉంటే కుటుంబాన్ని రక్షిస్తాడు. నీ విశ్వాసం బట్టి నీ కుటుంబం రక్షించబడ్డది ఎప్పుడంటే రాహాబు లాంటి విశ్వాసం నీకుంటే, రాహాబు లాంటి భక్తి నీకుంటే, రాహాబు లాంటి గొప్ప మనస్సు నీకుంటే, దేవునేడు అచంచలమైన మనస్సు ఆమెకున్నది కనుకనే ఆ కార్యాన్ని చూడగలిగింది, తన ఇంటి వారందరినీ రక్షించుకోగలిగింది. ఏమనండి ఏం జరుగుతుందో దేవుడు నమ్ముకున్నాం, ఏం జరిగింది మాకు, మీకేం జరిగేస్తుంది, ఆడికేం జరిగింది, ఈయనకేం జరిగింది అని అనుకున్నాడికి ఎవరికేం జరుగుతుంది. అది నీ అవిశ్వాసం అంతే. నీకు విశ్వాసం ఉంటే జరుగుతుంది. విశ్వాసంతో మా దేవుడు రక్షించడానికి సమర్థుడే, రక్షించబోలే చచ్చిపోతాం అని విశ్వాసం దూకారు. అక్కడికి ఎవరి అక్కడ నాకు చేయలేదా? వాళ్ళ విశ్వాసాన్ని బట్టి ఆయన చెందిన మహిమగా కలిగి, అందుకనే వారి అవిశ్వాసం బట్టి వారు పొందలేకపోతున్నారు. దేవుడు నమ్ముకుని పొందలేకపోవడం కాదండి, వారి అవిశ్వాసాన్ని బట్టి వారు పొందలేకపోతున్నారు. దేవుడు నమ్ముకున్న తర్వాత ఏం జరిగినాయండి, బాప్తిస్మం పొందిన తర్వాత ఏం జరిగినాయండి, వాళ్ళకేం జరిగింది, వీళ్ళకేం జరిగింది, మాకేం జరుగుతుంది. యాకోబు ఒక మాట రాస్తాడండి. నాకు ఆ మాట చదివినప్పుడు ఎందుకు యాకోబు గారు ఇలా రాశారు ఇంతగా ఈ మాట అని అనుకుంటాను. కానీ నేను తర్వాత కాలంలో గమనించగలిగాను ఈ మాట ఎందుకు రాశారు. యాకోబు రాసిన మొదటి పత్రిక 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందును. దేవుడు కీడి విషయమే అతను చూద్దాం. శోధింపబడని అనడు, ఆయన ఎవరిని శోధింపడు కనుక ఎవడైనా శోధింపబడినప్పుడు అది అక్కడ చదవండి. ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మళ్ళీ కొట్టుబడిన వాడే శోధింపబడుచున్నాడు. ఎందుకు శోధింపబడుతున్నాడంటండి? మా సివిల్ సర్కిల్లో సిస్టర్ ఉంటుంది, మాకు ప్రాంతం అసలు కేజీ అని మా క్రిస్టమస్కి 2 సార్లు కొడుతుంది. ఫస్ట్ యానివర్సరీకి వచ్చింది, సెకండ్ తలగా ఉంటుంది. చూసారు కదా, వాళ్ళు చూసారు కదా. ఆమె చాలా భక్తి, ఆయన కూడా చాలా భక్తే. కానీ ఆయనకి చాలా అంటే మంచి బిజినెస్ మ్యాగ్నెట్. ఆయన ఏ కంపెనీలో పనిచేసినా సరే కంపెనీ ఆకాశానికి వెళ్ళిపోతుంది. మరి నువ్వు చేసుకుంటే బాగా ఉంటుంది కదా, ఎక్కడ నువ్వు కోట్లు సంపాదించి పెడతావు, నువ్వు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని ఫ్రెండ్స్ చెప్తారు కదా. అందుకని ఆయన ఏం చేశాడంటే కరీంనగర్లోనూ ఒక పెద్ద ప్లాట్ తీసుకుని దాంట్లోనూ అపార్ట్మెంట్లు కట్టడానికి మొత్తం ఫెన్సింగ్ వేసి బరోడు పెట్టి వర్కౌట్ చేసి చాలా కోట్లు ఖర్చు పెట్టేది. ఎక్కడో చిన్న ఆ రిజిస్ట్రేషన్ విషయంలో ఆ పొలాలు కొన్న స్థలాల్లో ఏదో కొంచెం ప్రాబ్లం వచ్చింది. అది వాళ్ళ సంతకం పెడితే అది క్లియర్ అయిపోతుంది. ఈయన అపార్ట్మెంట్ కట్టేస్తాడు, అందరూ ముందే డబ్బు కట్టించుకుంటారు కదా. అది క్లియర్ అవ్వలేదు 2 సంవత్సరాలు. దాని గురించి కోర్టు నష్టపోయింది. మనం రోజు ప్రాప్తి చేస్తాం, 2 సంవత్సరాలు రోజు ప్రాప్తి చేస్తాం. ఒక రోజు ప్రార్థన వచ్చింది, అక్కడ గురించి ప్రార్థన చేస్తాం. కానీ ఆయన దగ్గర మోకరించారంటే తర్వాత చెప్పినాను, ప్రభువా ఎందుకు ఇలా జరిగిందని నేను అడగను, కానీ ఎక్కడో పొరపాటు జరిగిపోయింది. నీ చిత్తం ఏంటనేది పూర్తిగా వారు గ్రహించారో లేదో నాకు తెలియదు. కానీ ఎంత ప్రార్థన చేసినా ఈ కార్యము జరగకపోవడానికి కారణం ఏంటంటే ఏదో మా బలహీనతలే కానీ మీకు అసాధ్యమైంది ఏం కాదు. ఒక పిల్లవాడికి ఎన్ని నీళ్ళు ఎత్తుతామండి? వాడు పోయి గదిలో ఒక చిన్న తెప్పడెత్తాం. ఒక పిల్లకి ఒక చిన్న బిందె ఎత్తుతాం. పెద్దవాడు మనం పోయి దగ్గర ఒక బిందె ఎత్తుకుంటాం. గుండెకి ఎత్తాననుకోండి, దురాశ ఇదేనండి. ఏదో చిన్నది తీసుకుని చిన్నగా మొదలు పెడితే అది భారం అనిపించకుండా అంచెంచిన వారిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి పెద్దది తీసుకుని పెద్ద అపార్ట్మెంట్ కట్టేసి కోట్ల మీద మిగులుతుంది కదా అని అనుకుని ఆశ పెడితే దురాశ దుఃఖమునకు
అలాగ కొంతమంది జీవితంలో అంటే నాకు తెలిసిన బిడ్డలు కనుక నేను మీ ముందు ఉంచాను. ఇలాగ చాలా మంది ఏమాట చెప్పారు, దురాశ చేత మనం చదువుకున్నాం చూడండి. దీని ఏమంటారండి? స్వకీయ అంటే మన సొంత దురాశ వల్ల అప్పులు చేసేసి ప్రకాశం బిజినెస్ చేద్దాం అనుకుని స్వకీయమైన దురాశల చేత ఏడవబడి మనులు కొల్పబడి శోధింపబడి ఏమంటారంటే దేవుని అనుకున్నాం, బాప్తిసం పొందుకున్నాం, దేవుడు ఏం చేశాడు, అందుకని మేము దేవుని నుంచి వెళ్ళిపోయాము, దేవుడు ఏం చేయలేదు కనుక. ఈరోజు చాలా మంది మాటలు నేను వింటున్నాను, చాలా మంది ఇట్లా మాట్లాడుతున్నాను. కానీ యాభై బాగున్నాడు తెలుసండి, కథలో ఏమన్నాడు, ఎవడైనాను శోధింపబడినప్పుడు దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. దేవుడు శోధించేవాడు కదండి, శోధించేది సాతానుగాడు, పరీక్షించేది దేవుడు. శోధించేది సాతానుగాడు, అది కొనుక్కో ఇది కొనుక్కో, డబ్బులు లేక నీళ్ళు కొనేసుకో. మావాడు మా శారీరకంతో మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఎవరికో వాళ్ళకి ప్రార్థన చేస్తే దేవుడు ఏదో కనికరించి వాళ్ళకి ఉన్నది ఏదో అమ్మేసుకుంటే తక్కువ ఇక్కడ ఏదో ఇల్లు వచ్చిందంట, కొనుక్కున్నారు. ఏమి లేదు, మేము కొనుక్కుంటా ప్రార్థన చేయాలన్నా మా మేము అమ్మ మీకు ఏమైనా ఉందని ఏమీ లేదు, వాళ్ళకి ఇచ్చాడు దేవుడు మాకు ఇస్తాడు. అమ్మాయి ప్రార్థన చేయమని ఎక్కడొస్తారు ఇలా వినాలి, నేను దగ్గర ఏం లేదంట, వాళ్ళకి ఇచ్చేది దేవుడు మాకు ఇచ్చేస్తాడు. ఆడ ప్రార్థన చేస్తారు, మేము ప్రార్థన చేస్తున్నాం కదా. అమ్మ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ వాళ్ళకి వెనకాల కొద్దో గొప్ప ఉంది, అది అమ్మేసుకున్నారు, అది కలిసి వచ్చింది, కనుక కొనుక్కున్నారు, మీకు అసలు లేదు కదా. విశ్వాసం ఉంటే ఇస్తాడు దేవుడు కాదని నేను, కానీ మనము కొంత జ్ఞానం ఉపయోగించాలి కదండి. నాకు చాలా మంది కారు కనుక్కోమని వాళ్ళు, నేను కారు కనుక్కోవడం గొప్ప విషయం కదరా, దాన్ని ఏంటి చేయాలి, డ్రైవర్ కావాలి, పెట్రోల్ పోయించాలి, ఎందుకు మనం పోయలేదు, అది కావాలి కావాలని అడగను. ఆయన దేవుడు ఇచ్చాడు, అయ్యి అది మనం మా పిల్లడు ఇచ్చేసారు, మనం కొనుక్కున్నాడు అనేసి. ఎందుకంటే దానికి దాన్ని పెట్టుబడి పెట్టలేను, నా పరిచయకి పెట్టుబడి పెట్టేది డబ్బు నా దగ్గర లేదు. దానికి ఎల్ఐసి కట్టాలి, ఎందుకంటే మన ఏదైనా జరిగేదానికి ఇన్సూరెన్స్ కట్టాలి. మనం తిరిగినా కనుక్కొని ఇన్సూరెన్స్ కట్టాలి సంవత్సరం వచ్చేటప్పటికి. ఎవరైనా వేసిన అనుకో ఆ సరిగ్గా డ్రైవ్ చేయకపోతే దానికి యాక్సిడెంట్ అయితే దానికి పోయి డబ్బులు ఈ తరగకపోతే ఎందుకంటే బాబు ఇక్కడి నుంచి 100 రూపాయలు పెట్టుకుని వెళ్తే రాజమండ్రి వెళ్ళి వచ్చేస్తాను, కాకినాడ వెళ్ళి వచ్చేస్తాను, 50 రూపాయలు టికెట్ బండిలోను, దీనికి 5,000 పెట్టుబడి ఎట్టుకుని వెళ్ళాలి. అదైనా క్షేమకేదో వచ్చి ఒక క్షేమాల గుండెలో పట్టుకుంటే కూర్చోవాలి, ఏదో చూపుతుందని పోయి. దేవుని యొక్క కృప ఎంత గొప్ప తెలుసండి. ఇది మన స్వయమైన ఆశ, దేవుని చిత్తం మనకి క్షేమాన్ని ఇస్తుంది, మన చిత్తం మన ఆశ మనకి క్షేమాన్ని. అందుకనే స్వకీయమైన దురాశలు వాటి చేత మరులు కొల్పబడిన వారుగా ఉంటే దేవుడి దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే దేవుని యొక్క ఆశ నీ ఎడల నీ ఆశ ఒకటైతే దేవుడు ఖచ్చితంగా కార్యం జరిపిస్తాడు. హల్లెలూయా. బాప్తిజం పెట్టి కట్టాలని దేవుని ఆశ, నా ఆశ, అందుకే దేవుడు కార్యం చేశాడు. నా డబ్బులు అవ్వదా సరే, మందిరం కట్టడం అనేది దేవుని యొక్క ఆశ, అది నా ఆశ. అందుకే దేవుడికి చిత్తమైతే అది ఖచ్చితంగా దేవుడు జరిగిస్తాడు. అది దేవునికి మనకని ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. అంతేగాని నేను నా పిల్లలు అందరం ఎక్కాలి, లేకపోతే మాకేదో వచ్చేది, అలా వస్తే అలా చేస్తేనే దేవుడు గొప్పోడు అని అనుకుంటే బతుకు సరైనది కాదు. అది యాకోబు చెప్తున్నాడు. కనుక ఎవరైనా శోధించబడితే యోగులాగా అంటే యోగులకి పిల్లలు చచ్చిపోయారా, యోగులకి ఏమైనా బయటికి కిందకంత కురుపులు వచ్చేసినాయా, యోగులకి రాత్రంతా కాలిపోయిందా వెళ్ళిపోయిందా, ఏడు పడేచ్చింది ఆ శ్రమకి, యోగులాడి మాకు శ్రమలాంటి మాకు అంటారు. ఆ యోగులు అన్నవాళ్ళు అప్పుడే అన్నాడు, అమ్మాయి ఎవరు పోయారు మన ఇంట్లో అన్నవాళ్ళు ఏంటంటే కసరసలు అలా మాట్లాడుతున్నారా అంటారు. ఏమంటే మనం మాట్లాడటండి ఇరుటకు వేగిరపడము, మాట్లాడటకు నినాదించు. ఏ భక్తులు సరిపోతామండి మనం, ఏ భక్తులు భక్తికి సరిపోతుంది మన భక్తి. మన భక్తి తూకం వేసుకుందాం.
త్రాసులో మన భక్తి ఎంత తూకం వేసుకుంటే మనకే తెలిసిపోతుంది. విడివిడి జ్ఞానంతో విడివిడి భక్తి చేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తాం కనుక జాగ్రత్త. ఎందుకంటే మనం మాట్లాడాలంటే దేవుడు ఆలోచిస్తున్నాడు, జాగ్రత్తగా మాట్లాడాలి. అందుకే వినుటకు వెగురుపడు మాట్లాడటకు నిదానించి మాట్లాడాలంట. రాహాబు అనే వేశ్య తన విశ్వాసాన్ని బట్టి ఎక్కడికి వచ్చేసిందండి? దేవుని జనాంగంలోకి వచ్చేసింది. దేవుని యొక్క సంతతిలో వంశావళిలోకి వచ్చేసిందండి. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో ఈ యొక్క లిస్టులోకి వచ్చేసింది, పరిశుద్ధ లిస్టులోకి. యోధా గోత్రంలోకి తల్లిగా వచ్చింది. ఇంకొక ఆమె చెప్పిన టైం అయిపోయింది. కాబట్టి రూతు గ్రంథం మనం తెలుసు, మొదటి అధ్యాయం 16 వచ్చిన మాట చెప్పిన వాక్యం ముగిస్తున్న టైం అయిపోయింది. రూతు మోయాబురాలు. మోయాబీల్ని దేవుడు అసలు వివాహం చేసుకోవద్దని చెప్పాడు, 10 తరాలైనా సరే. కానీ నయోమి ఏం చేసిందండి? మోయాబురాలు ఎందుకంటే గొప్పలు డబ్బులు ఉన్నాయి, వ్యాపారం బాగుంది, అక్కడ ఆ ఊళ్ళో జమీందారు గారి కూతురు కనుక తన కోడలుగా తెచ్చుకుంది. అలాగే అక్కడ 2 కొడుకులకి పెళ్లి చేసింది. 2 కోడలు గొప్పటి నుంచి తెచ్చుకుంది. వ్యాపారం చాలా బాగా ఇక్కడికి వచ్చిన తర్వాత మా ఆస్తి ఐశ్వర్యం చాలా పెరిగిపోయింది. ఎంత గొప్పగా ఎదిగిపోయారంటే మొక్క చెట్టు చాలా గొప్పగా గొప్పలు ఎదిగిపోతుంది. మామిడి చెట్టు గొప్పలు ఎదుగుతాం కదండి, బొబ్బరి చెట్టు గొప్పగా ఎదిగిపోతుంది, కాయ కొబ్బరి చెట్టు ఎదుగుతాం. గబగబ ఎదిగేది గబగబ కూలిపోతాయి. అవి కొంతకాలమే పొలమిస్తాయి, తర్వాత దాని పని అయిపోతుంది. కానీ ఆలస్యంగా ఇచ్చే చెట్టు శాశ్వత కాలం మనం ఉండగానే చెట్టు ఉండిపోతా ఉంటాయి. వృక్షాయుష్ అంటారు పెద్దలు. అలాగూ చాలా గొప్పగా పైకి వచ్చేసింది మోయాబు దేశంలో. కానీ ఎంత గొప్పగా పైకి వచ్చేసిందో అంత తొందరగానే కూలిపోయిన పరిస్థితి. భర్త చనిపోయాడు, పెద్ద కొడుకు చిన్న కొడుకు ముగ్గురు చనిపోయారు. ఇక అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు, క్షమమైందని అదంటే అప్పుడు వచ్చింది వివరం. ముగ్గురు కోల్పోయిన తర్వాత అప్పుడు అంటుంది, నేను నా స్వదేశానికి, నా దేవుని దగ్గరికి, నా మరద దగ్గరికి వెళ్ళిపోతాను. అన్నిరాలైన రూతు, ఆమె అన్నిరాలే, విధవరాలే. కానీ దేవుడు ఆమె విశ్వాసాన్ని బట్టి ఆమెను ఆశీర్వదించాడు. నీ దేవుడే నా దేవుడు, నీ జనాంగమే నా జనాంగము. నీవెక్కడ పాతి పెట్టబడితే నేను అక్కడ పాతి పెట్టబడతాను. దేవుని యొక్క చిత్తంలోకి వచ్చింది, దేవుని యొక్క ఉద్దేశంలోకి వచ్చింది. అందుకనే దేవుడు ఆమెని ఆశీర్వదించి ఆ యోధా జనాంగంలో ఎవరికి తల్లైందండి? ఒబేలికి తల్లైంది. యెషయా గారికి నానమ్మైంది. నానమ్మ అమ్మ యోధా వంశం కదా, నానమ్మైంది. దావీదు గారికి తాతమ్మైంది కదండి. అన్నిరాలే. కానీ దేవుని యొక్క చిత్తానికి విశ్వాసంతో ఆ జనాంగంతో ఉండడానికి ఇష్టపడి యోగ్యురాలు అంటాడండి. వయస్సు యోగ్యురాలు. అందుకనే దేవుడు ఆమెని ఆశీర్వదించాడు. అక్కడ వయస్సు, నీ కులము, లేకపోతే నీవెవరు దేవుడు చూడాలి. వయోవరాలువా, విధవరాలువా, పేదరాలువా ఏం చూడాలి. ఆమె గుణాన్ని చూచాడు, ఆమె విశ్వాసాన్ని చూచాడు. అందుకని ఆ వంశ వృక్షములో ఆమె పేరు నుంచి ఆమెను ఆశీర్వదించాడు. కనుక మన జీవితంలో మన విశ్వాసం గొప్పదైతే మనం గొప్ప కార్యాలు చూడగలుగుతాం. కనుక మన విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. మన విశ్వాసము మనం స్థిరంగా ఉందాం. మన యొక్క విశ్వాసము ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలంటే అంతవరకు. నీ భక్తి అంతవరకు నమ్మకంగా ఉంటుంది, కానీ నువ్వు గొప్ప కార్యాన్ని చూడలేము. అలా చూడడానికి దేవుడు తన కృపా సహాయం మాకు అందరికీ అనుగ్రహించను గాక. ఆమె పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ప్రభువా, అమ్మా నీ విశ్వాసము గొప్పది. మీరు నువ్వు కోరినట్లు నీ కుమార్తె స్వస్థపడుతుంది వెళ్ళని కనాను స్త్రీతో చెప్పారు. ఆమె అన్నిరాలే, కానీ ఆమె నిన్ను విడిచిపెట్టలేదు. ఒక్కన్నాడు అని అనుకోలేదు. ప్రభువా, ఆ యజమానులు బలమెంచి పడే ముక్కలు కుక్క పిల్లలు తింటాయి కదా అని తను తగ్గించుకున్నది. విశ్వాసంతో ఆయన వెంబడించింది.
విజయాన్ని చూచింది. రాహాబు విశ్వాసముతో ప్రభువా వచ్చిన వారిని బలపరిచి దేవుడు ఖచ్చితంగా ఈ దేశాన్ని మీకు ఇస్తాడని తన విశ్వాసాన్ని బట్టి ఒక గొప్ప మాట వారితో చెప్పి వారిని తప్పించి పంపించి తన విశ్వాసాన్ని బట్టి తన ఎవరూ చూడలేదు, తన వేష్యాన్ని చూడలేదు, తన దేశము శపితమైన దేశంలో ఉన్నదని చూడలేదు. తన విశ్వాసమును బట్టి రాహాబుని నువ్వు రక్షించావు. అలాగే రూతు అన్యురాలని చూడలేదు, విధవరాలని చూడలేదు, పేదరాలని చూడలేదు. ఆమె యోగ్యతను బట్టి ఆమెను ఆ జనాంగంలో ఉంచడానికి ఇష్టపడ్డాం. ప్రభువా మా భక్తి గొప్పదైతే మేము గొప్ప కార్యం చూడగలుగుతాం. మా విశ్వాసం గొప్పదైతే మా విశ్వాసమే బలమైన వారంగా ఉండగలుగుతాం. ప్రభువా మేము అవిశ్వాసంగా ఉండి అనేకులను అవిశ్వాసులుగా చేసేవారంగా కాక మేము విశ్వాసముగా ఉండి అనేకులను విశ్వాసంలోనికి నడిపించే వారంగా ఉండటకు సహాయం చేయండి. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమగల మా తండ్రి, మీ ఘనమైన నామములకు స్తోత్రములు స్తోత్రములు. విత్తమైన కొద్ది మాటలు మీరు నీరు కట్టి ఫలింపచేసి మీ నామానికి మేము తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో బ్రతిమాడి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.